శాసనం తాను తలచిందే చట్టమనే రీతిలో కొనసాగిన జగన్ పరిపాలనకు ఆంధ్ర జనం మంగళం పాడింది తెలిసిందే. అతి దారుణ ఓటమి చవిచూసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అవమాన భారంతో అసెంబ్లీలో తన ముఖాన్ని అధికార పక్షానికి ఎలా చూపిస్తారు? పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న అసెంబ్లీకి ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఎలా కూర్చోగలడు? వాట్స్ ది స్టోరీ? సాగినంతకాలం నాకు తిరుగులేదనుకుంటారు కొందరు. ఓసారి పరిస్థితులు తారుమారైతే అంతే సగతులు. అప్పుడు తెలుస్తుంది తాను అప్పటి వరకు చేసిన పొరపాట్లు, తప్పులేంటని. ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. అనూహ్య మెజార్టీ 151 శాసనసభ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ అచిర కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. 2019 మే నుంచి 2024 మే వరకు ఏకఛత్రాధిపత్యంగా పాలన కొనసాగించారు. భారీ మెజార్టీ జగన్కు అధికార మదాన్ని తలకెక్కించింది. దీంతో తనకు తోచిన విధంగా పరిపాలన సాగించారు. తనకు తిరుగులేదనుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను చాలా తక్కువ అంచనా వేశారు. అంతే స్థాయిలో చాలా హేళనగా మాట్లాడారు. చివరికి మట్టి కరిచారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంతో మందిని సలహాదారులుగా నియమించుకున్న జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధపాతాళానికి దిగిపోయారు. పవన్ కళ్యాణ్ శపథం నెరవేర్చడానికి జగన్ తానే తోవ చూపినట్లయింది. ఇంతకీ ఘోర పరాభవానికి గురైన జగన్ ఇప్పుడు అసెంబ్లీకొస్తాడా రాడా అనేది అందరిలో చర్చనీయాంశమవుతోంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకోలేదు. ఇలాంటి సందర్భంలో అసెంబ్లీలో తన ముఖాన్ని ఎలా చూపిస్తాడనేది ఆంధ్ర జనంలో ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు తన ఎమ్మెల్యేలతో సభను ఏకపక్షంగా నడిపిన జగన్ ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా కూర్చొని ఎలా గడపగలడు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ కలలో కూడా ఊహించి ఉండరు ఇంతటి పరాజయం. ఒక రకంగా ఇది ఘోర పరాభవమే. గతంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి ఇలానే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మళ్లీ 30 ఏళ్ల తర్వాత జగన్కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. కనీసం ప్రతిపక్ష హోదా ఉన్నా గౌరవంగా సభలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు అసెంబ్లీ జగన్ ఏది మాట్లాడినా అధికార పక్షం నుంచి మాటల తూటాలు దూసుకొస్తాయి. ఒకేసారి 164 మంది ఎగబడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో 2014లో 66 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ జగన్పై అచ్చెన్నాయుడు, బోండా ఉమాలాంటి వాళ్లు విరుచుకుపడేవారు. ఇప్పుడు అసెంబ్లీలో జనసేనకు వైసీపీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు. ఈసారి అసెంబ్లీలో జగన్ పైకి టీడీపీ సభ్యుల కన్నా జనసేన సభ్యులే ఎక్కువగా దూసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ తరహా సంఘటనలు ఎదుర్కోవడానికి జగన్కు కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ సత్తా ఉండదు. జగన్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాల నాగిరెడ్డి మాత్రమే సీనియర్లు. అధికార పక్షం ధాటికి తట్టుకునే శక్తి ఇప్పుడు వైసీపీకి లేదు. ఇలాంటి తరుణంలో జగన్ అసెంబ్లీకి వెళ్లి అవమానాలు పడడం అవసరమా అని కొంతమంది వైసీపీ నాయకులు చెవులు కోరుకుంటున్నారు. గత అసెంబ్లీలో 23 స్థానాలున్న టీడీపీని ఎలా ఆట పట్టించారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 10 మందితో జగన్ అసెంబ్లీలో ఏం చేయగలడు? నవ్వుల పాలు కాక తప్పదు. చంద్రబాబుకు అసెంబ్లీలో జరిగిన అవమానాలు చివరికి ఆయన కంటి వెంట నీరు తెప్పించాయి. మరి దెబ్బకు దెబ్బ అన్న రీతిలో సాగుతున్న ఏపీ రాజకీయాల్లో 5 ఏళ్ల పాటు జగన్కు కూడా ఎన్ని అవమానాలు జరగనున్నాయో ఊహాతీతం. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే జగన్ అసెంబ్లీకి రాడనే తెలుస్తోంది. కడప పార్లమెంట్ నుండి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడు పులివెందుల నుంచి అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పంపుతాడని ఒక ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లి అవమానాలు పడి ఆ సానుభూతితో 2029లో జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎటూ అసెంబ్లీ సమావేశాలు చప్పగా జరగనున్నాయి. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లితే ప్రజల పక్షాన నిలబడినట్లుంటుంది. వెళ్లకపోతే కాడి పడేసినట్లుంటుంది. రాజకీయం నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ప్రజలు భావిస్తారు.
ఏతావాత జగన్ అసెంబ్లీకే వస్తాడని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. కానీ జగన్కున్న నియంతృత్వ ధోరణి తెలిసిన వాళ్లు మాత్రం జగన్ అసెంబ్లీకి రాడని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. అదేవిధంగా ఏపీలో కూడా జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి హాజరవుతాడా లేదా అనేది కూడా ప్రశ్నగా మారుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు చూస్తే జగన్ తప్పక అసెంబ్లీకి వస్తాడని అనుకోవచ్చు. మరోవైపు తాజాగా ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ చట్టసభల్లో పోరాటం చేద్దామని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది తెలియాలంటే అసెంబ్లీ మొదటి సమావేశాల వరకు వేచి చూడాల్సిందే.